స్టేట్ వాళ్ళైనా సరే కష్టపడే తత్వం ఉంటే మీ అందరికీ ఉద్యోగం మన కంపెనీలో రెడీగా ఉంది. అందరికీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకు షేర్ చేయమంటున్నానంటే మనం చూసి వదిలేయటం వల్ల ఎన్నో వీడియోలు మనకి యాక్చువల్ ఎంటర్టైన్మెంటే ఇస్తాయి, కానీ ఇది ఎంతో మందికి జీవితం ఇవ్వబోతుంది. అందులో ఈపీఎల్ లో దాదాపు 30-40 ఉద్యోగాల్ని ఈ వీడియోలో మన అవసరానికి తగ్గట్టు ఎంప్లాయ్మెంట్ తీసుకోవటానికి వీడియో చేయడం జరిగింది. సో కంపల్సరీ ఈ వీడియోని షేర్ చేయండి. దానివల్ల ఇంకొకరికి ఉద్యోగం రావడానికి మీరు కారణం అవుతారు. ప్రెసెంట్ మనకేంటంటే మన కంపెనీలో ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి 2 డ్రైవర్ల నెసిటీ ఉంది. మనకి డిఫరెంట్ బ్రాంచ్ల్లో వాళ్ళ అవసరము. అలాగే మన ఫీడ్ ప్రొడక్షన్ యూనిట్స్ లో కంపల్సరీ ఒక 6 నెసిటీ ఉంది. అందులో ఐటీఐ చదివిన వాళ్ళు 3 అవసరం ఉంది. అలాగే ప్రొడక్షన్ యూనిట్ మీద అవగాహన ఉన్నోళ్ళు ఒక 3 మనకి అవసరం ఉంది. అక్కడ డిస్పాచ్ సెక్షన్ లో ఒక 3 టెక్నికల్ టీమ్ అవసరం. డిస్పాచ్ మీద అనుభవం ఉన్నోళ్ళు అయితే మాకు మంచిది, ఎందుకంటే మన కంపెనీ నుంచి ఎన్నో ప్రొడక్ట్స్ రాబోతున్నాయి. వాటన్నిటిని డిస్పాచ్ సెక్షన్ లో ఉండి చూసుకుంటా కావాలి. అలాగే మన కంపెనీలోకి మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్స్ అవసరం. మార్కెటింగ్ దాని మీద అసలు మనకి ఇంతవరకు మన ఎవరిని కూడా పెట్టలేదు. వీళ్ళు ఎందుకు అవసరం అంటే అసలు మన కంపెనీ దగ్గర ఈ టెక్నాలజీస్ ఉన్నాయని అందరికి తెలియపరచడానికి మాత్రమే. మార్కెటింగ్ అంటే సాధారణంగా ఏంటంటే తిరిగి ఎంత సేల్ చేయాలో అలా ఉంటుంది, కానీ మన కంపెనీలో ఏంటంటే మన దాని గురించి అవగాహన చేయడం కోసం మనకి మార్కెటింగ్ వాళ్ళు కావాలి. అలా ఒక 4 అవసరం. అలాగే కాల్ సెంటర్ లో ఒక 2 అవసరం ఉంది, ఎందుకంటే మనకు వచ్చే ఆర్డర్స్ తీసుకొని వాళ్ళు డిస్పాచ్ వాళ్ళకి చెప్పాలి. ఫండింగ్ కోళ్ళ యూనిట్స్ లోకి 2 జంటలు కావాలి. వాళ్ళకి అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకి వాట్సాప్ చేయండి. 200 బ్రీడర్స్ మనం ఇక్కడ తెంచబోతున్నాం. సో వాటన్నిటిని కూడా పర్యవేక్షణ చేయడానికి బాగా అనుభవజ్ఞులు మాకు కావాలి. కనిపిస్తున్నటువంటి ఏదైతే సువిశాలమైనటువంటి మన ప్రొడక్షన్ యూనిట్స్ ఉన్నాయో అలాంటి 3 యూనిట్స్ లో పనిచేయడానికి నాకు మొత్తం 25 మంది అవసరం ఉంది. వాళ్ళందరికీ అక్కడే అకామిడేషన్ ఇవ్వడం జరుగుతుంది. పొల్యూషన్ ఫ్రీగా ఉన్నటువంటి ఏరియాలో మీరు పనిచేయొచ్చు. ఈపీఎల్ ఎకో ఫార్మ్స్ 5-6 చోట్ల ఉన్నాయి. వాటిల్లోకి వ్యవసాయం తెలిసినటువంటి ఒక 3 ఫ్యామిలీస్ కావాలి, 3 జంతువులు కావాలి. ఇక్కడ మనకి ఎద్దు గానుగలు రాబోతున్నాయి. ఇక్కడ చూసారు కదా, ఇది మొత్తం 7,000 స్క్వేర్ ఫీట్. ఇక్కడ మనకి ఎద్దు గానుగలు రావడం కాకుండా ఇది మొత్తం మనకి కారపొడుగు, పసుపు, అంటే న్యాచురల్ గా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పప్పు దినుసులు, అలాగే మన నూనె, మన పసుపు, మన యొక్క కారం మన తోటల నుంచి వచ్చినాయి, మన రైతులు పండించినవి ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి డిస్పాచ్ అనేది ఆ చివరి నుంచి జరుగుద్ది. సో ఈ ప్లేస్ లో పనిచేయడానికి మనకి లేడీస్ లోకల్ గా కావాలి. అలాగే ఎద్దు గానుగ మీద పనిచేయడానికి ఒక 4 కావాలి. ఈపీఎల్ లోకి వస్తున్న ఎంతో మంది మీ అందరికీ కూడా సాదరంగా స్వాగతం పలుకుతున్నాను.